ప్రధాని మోడీ గారు ఈ 8 రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలను మోడీ గారు అష్టలక్ష్మిలుగా వర్ణించారు. గత 2 రోజుల నుంచి నార్త్ ఈస్ట్ పర్యటనలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఆయన ప్రధాన వక్తగా కూడా ఉన్నారన్నమాట. నార్త్ ఈస్ట్ కోసం గత ప్రభుత్వాలు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం 7 లక్షల పైగా కోట్లు ఖర్చు పెట్టని టార్గెట్గా పెట్టుకుంది. దాదాపు చాలా ఫండింగ్ కూడా దానికోసం ఇస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ అనేది ఈ సంవత్సరానికి స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయింది. నార్త్ ఈస్ట్ రీజియన్కి సపరేట్గా జోనల్ కౌన్సిల్ ఉంది. మనందరికి తెలుసు జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాట్యుటరీ బాడీస్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ క్రియేట్ అయ్యాయి. నార్త్ ఈస్ట్కి మాత్రం ప్రత్యేకంగా నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా సపరేట్గా నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ క్రియేట్ అయిందనమాట. ఈ నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ కింద 8 రాష్ట్రాలు వస్తాయి. 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం అనమాట. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మరియు సిక్కిం. ఈ 8 రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ కిందకి వస్తాయి. ఈ జోనల్ కౌన్సిల్స్కి చైర్మన్గా అమిత్ షా అంటే హోమ్ మినిస్టర్ వ్యవహరిస్తుంటారు. రొటేషన్ కొద్దికి సీఎంస్, వైస్ చైర్మన్స్ అవుతారనమాట. అమిత్ షా గారు కూడా నిన్న నార్త్ ఈస్ట్ పర్యటనలో ఉన్నారు. ఈ నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ సంబంధించి మీటింగ్కి ఆయన అన్నారు, మోడీ గారి నేతృత్వంలో నార్త్ ఈస్ట్లో పీస్, డెవలప్మెంట్, ఫండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పెరిగాయని చెప్పి. సో ఈ సందర్భంగా ఒక కొత్త స్లోగాన్ కూడా వచ్చిందనమాట. యాక్ట్ ఫాస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్, యాక్ట్ ఫస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్, యాక్ట్ ఫస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్. మనకు తెలుసు యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఇండియా ఈస్టర్న్ వైపున దేశాలతో కనెక్టివిటీ పెంచుకుంటే ఆటోమేటిక్గా మన నార్త్ ఈస్ట్ కూడా డెవలప్ అవుతుందని. నార్త్ ఈస్ట్లో ప్రధానమైన సమస్య ఇమిగ్రెంట్ సమస్య, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. తర్వాత టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా అక్కడ ఎక్కువే. KLO అని, తర్వాత NSCN-IM, ఉల్ఫా, NDFB ఇట్లా చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ అక్కడ ఉన్నాయి. స్లోగా ఇప్పుడే నార్త్ ఈస్ట్లో పీస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉన్నమాట మాత్రం కరెక్ట్. PM డివైన్ అని చెప్పి ఈ బడ్జెట్లో 2022-2023 బడ్జెట్లో కొత్త స్కీమ్ కూడా లాంచ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ అని చెప్పి. ఈ PM డివైన్ స్కీమ్ ద్వారా 2022-2023 నుంచి 2025-2026 వరకు అంటే 4 సంవత్సరాల అంటే ఈ ఫినాన్స్ కమిషన్ కాలంలో 1 ఇయర్ పోగా ఇంకా 4 ఇయర్స్ కాలంలో 6,600 crores నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు. PM డివైన్ స్కీమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సపోర్టింగ్ ఇండస్ట్రీస్, సోషల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఫర్ యూత్ అండ్ ఉమెన్, దేర్ బై జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా చేయబోతున్నారు అనమాట. సో PM డివైన్ అనేది కంప్లీట్లీ సెంటర్ సెక్టర్ స్కీమ్ అంటే కంప్లీట్గా సెంటరే దానికి ఫండ్ చేస్తుంది. దాంతోపాటు ఇంకొక ప్రోగ్రామ్ కూడా వైబ్రెంట్ బార్డర్ విలేజ్ ప్రోగ్రామ్. ఇది కూడా ఎక్కడైతే ఇండియా చైనా బార్డర్స్ ఉన్నాయో అక్కడ బార్డర్ దగ్గర ఉన్న విలేజెస్ తెలుసు. బార్డర్ దగ్గర విలేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చైనా చాలా బార్డర్ విలేజెస్ని ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో విలేజెస్ అన్నిటి పేర్లు మార్చి మరీ క్లెయిమ్ చేస్తుంది. వాటన్నిటికి ధీటుగా వైబ్రెంట్ బార్డర్ విలేజ్ ప్రోగ్రామ్ అని కూడా మనం స్టార్ట్ చేసాం. దీంతో పాటు నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం ఇంతకుముందు 9 ఎయిర్పోర్ట్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని నార్త్ ఈస్ట్లోనే 16 ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చారు మోడీ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి. తర్వాత ఫ్లైట్స్ కూడా నార్త్ ఈస్ట్కి వెళ్ళే ఫ్లైట్స్ 900 నుంచి 1900 అయ్యాయి అనమాట. ఓవరాల్గా చూస్తే నార్త్ ఈస్ట్లో డిజిటల్ కనెక్టివిటీ మీద వర్క్ చేస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీ తర్వాత మొబైల్ టవర్స్ పెంచుతున్నారు. 5G టెక్నాలజీ కూడా నార్త్ ఈస్ట్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనమాట. దాంతోపాటు నేషనల్ హైవేస్ నార్త్ ఈస్ట్లో నేషనల్ హైవేస్ కూడా లెంత్ కూడా చాలా పెంచారు. దాదాపు 50% పెంచారు 2014 తర్వాత. ఓవరాల్గా నార్త్ ఈస్ట్ అనేది కేవలం ఇండియా కోసమే కాదు, మన ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టైస్ కోసం కూడా వీటిని డెవలప్ చేయడానికి కూడా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ చాలా అవసరం. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ చాలా అవసరం. అందుకని గత 2 రోజులుగా మోడీ గారు నార్త్ ఈస్ట్ పర్యటనలో ఉన్నారు. ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆయన తిరిగి చాలా కొత్త ప్రాజెక్ట్స్కు శంకుస్థాపన కూడా చేశారు.